విశాఖ నగరానికి చెందిన ఆ ఎమ్మెల్యే ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ఎవరికీ సాధ్యం కాని విధంగా ఆ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. పార్టీ పెద్దల దగ్గర పోయిన పరపతిని తిరిగి తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు భూమి వివాదాలతో తిప్పలు పడుతున్న ఆ ఎమ్మెల్యే డ్రామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఈయన పేరు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్. ఎన్నికల ముందు జనసేనలో చేరిన ఈయన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూటమి పార్టీల తరఫున గెలిచారు. ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత హామీలను నెరవేర్చాల్సిన వంశీ ఆ పని చేయకుండా తన నియోజకవర్గ ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉంటే వాటిని చూస్తూ కాలం గడిపేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చిరు వ్యాపారుల షాపులు, ఫుడ్ కోర్టును తొలగించినా సరే అడ్డుకోకుండా చేతులెత్తేశారు. ఉపాధి కోల్పోయి వేలాది మంది అల్లాడుతున్నా సరే అదేమీ పట్టించుకోకుండా ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన ఘనుడు ఈ ఎమ్మెల్యే. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మీద చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నారనే విమర్శలున్నాయి. అందుకే ఆయన్ను తోటి ఎమ్మెల్యేలు ముద్దుగా అప్పుల అప్పారావు అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ విషయం ఆయనకు తెలుసో తెలియదో గానీ ఆయన దగ్గరికి ఎవరైనా నాయకుడు వెళ్లాలన్నా, ఫోన్ చేయాలన్నా భయపడిపోతున్నారనే చర్చ జరుగుతోంది. అప్పు అడుగుతాడేమోననే భయంతో విశాఖ నేతలు గడగడలాడిపోతున్నట్టుగా జనసేన నేతలే మాట్లాడుకుంటున్నారు. అప్పుల ఊబిలో పీకల్ లోతున చిక్కుకున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అందులో నుంచి బయటపడడానికి యలమంచిల నియోజకవర్గానికి చెందిన 100 కోట్ల రూపాయల భూ వివాదంలో వేలు పెట్టారని సమాచారం. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ది కూడా జనసేనే కావడంతో అడ్జస్ట్ అయిపోతాడని భావించిన వంశీకృష్ణకు విజయ్ కుమార్ షాక్ ఇచ్చాడట. లిమిట్స్ దాటి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణపై జనసేన పెద్దల వద్ద యలమంచిలి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడని, దాంతో వారు విషయం తెలిసి వంశీకృష్ణకు క్లాస్ తీసుకుని పంపించేశారని జనసేనలో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం వద్ద ఉన్న చెడ్డ పేరును తొలగించుకొని మంచి మార్కులు కొట్టేసేందుకే చేరికల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారట ఎమ్మెల్యే వంశీకృష్ణ. తన నియోజకవర్గంలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన చిన్నా చితక నాయకులపైన తన అనుచరులతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం, పోలీసుల ద్వారా ఆ చోటామోటా నాయకులను బెదిరించడం, ఆ తర్వాత కేసులు లేకుండా చేస్తానంటూ తన దగ్గరకు పిలిపించుకొని ఫోటో తీయించుకొని వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం, ఇది ఎమ్మెల్యే వంశీకృష్ణ తాజా రాజకీయ తంత్రమని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. కేసుల భయంతో తన దగ్గరికి వచ్చిన నాయకులతో ఫోటో దిగటం, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం, మీడియాకు ఫోటోలను పంపించడం చేస్తున్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. తన ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానానికి ఆ ఫోటోలు పంపించి తన నియోజకవర్గంలో చేరికలు బాగా జరుగుతున్నాయని, గ్లాస్ పార్టీకి తిరుగులేదని వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే తీరుపై విశాఖ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. డ్యామేజ్ అయిన ఇమేజ్ ను తిరిగి నిలబెట్టుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న ఎమ్మెల్యే తీరును రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ప్రజలను మర్చిపోయిన నేతకు ఆ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అంటున్నారు.